దేశంలోనే నా అంత అనుభవం ఉన్న రాజకీయ నాయకుడే లేడని, ప్రధానమంత్రులు రాష్ట్రపతులుగా పనిచేసిన వాళ్లే నన్ను సలహాలు అడుగుతారని, నాలాంటి విజన్ ఉన్న వ్యక్తి భారతదేశంలోనే లేడని చెప్పుకోవటం ఓ పెద్ద మనిషికి అలవాటు. ఆయన ఎవరు అని ఆలోచనలో పడ్డారా? ఇలాంటి మాటలు మాట్లాడే వ్యక్తి ప్రపంచంలో ఒకే ఒక్కడు. ఆయనే నారా చంద్రబాబు నాయుడు గారు. ఎవడి డప్పు వాడే కొట్టుకోవాలనే మాట పాపం బాబుకు సరిగ్గా సరిపోతుంది. మరి ఇంత అనుభవం ఉన్న నాయుడు గారు ఎన్నో ఎన్నికలను కళ్లతో చూసిన బాబు గారు ఇలా తప్పుడు లెక్కలు కట్టి బోల్తా కొట్టాడు ఎందుకో మరి. ఇంతకు ఆయన కట్టిన తప్పుడు లెక్క ఏంటంటే, కేంద్రంలోని బీజేపీ సర్కార్ నిత్యం బాబు అండ్ కంపెనీని సపోర్ట్ చేస్తుందని అనుకోవటం. బీజేపీకి కావాల్సింది 400 ఎంపీ సీట్లు. దానికోసం వాళ్ళు ఎవరితోనైనా సరే పొత్తులు పెట్టుకుంటారు, కూటములు కడతారు. అవసరమైతే చిరకాల శత్రువుతో కూడా దోస్తీ చేస్తారు. ఎందుకంటే ఈసారి వాళ్లకు అది అవసరం కాబట్టి. గత 5 ఏళ్లలో మోదీని, బీజేపీ ప్రభుత్వాన్ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేసి ఇప్పుడు ఐఎమ్ సారీ అనగానే వాళ్ళు అవన్నీ మర్చిపోయి బాబుకు సాయం చేస్తారని కలలు కంటున్నాడు బాబు గారు. కానీ అసలు లెక్క వేరే. మోడీ, అమిత్ షా లెక్క బాబు పార్టీకి అస్సలు అర్థమే కాలేదు. బీజేపీ బాబు, పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకున్నా వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ తో శత్రుత్వం పెట్టుకోలేదు అనే విషయం ఇక్కడ అసలు విషయం. గత 5 ఏళ్లలో మోడీని, బీజేపీని తెగ తిట్టిపోసిన బాబును స్నేహితుడిగా చూస్తారా, లేక పార్లమెంట్ లో సపోర్ట్ అవసరమైనప్పుడల్లా అండగా నిలబడిన జగన్ ను స్నేహితుడిగా చూస్తారా అనేది బాబు గారు ఆలోచించలేదన్నమాట. కేంద్రంలో కొత్త చట్టం చేయడానికి బలం అవసరమైనప్పుడు బీజేపీ వెంట ఉన్నది జగనే కానీ బాబు, పవన్ కళ్యాణ్ కాదు. సో బీజేపీతో పొత్తుతో వచ్చే అధికారం సొంతం చేసుకోవచ్చని, జగన్ ను దించేయొచ్చని కలలుగానే మిగిలిపోతాయి. ఎందుకంటే అధికారంలో లేని మరియు అవసరానికి రూపం మార్చే ఊసరవెల్లి లాంటి బాబుతో బీజేపీతో పొత్తు కేవలం ఎన్నికల వరకే. రేపు ఏపీ ఎన్నికల్లో జగన్ మళ్లీ సర్కార్ ఏర్పాటు కావడం ఖాయం. ఈ విషయం తెలుసు కాబట్టే మొన్న మోడీ ఆంధ్రప్రదేశ్ సభలో ప్రసంగిస్తున్న సమయంలో జగన్ గురించి ఎక్కువగా మాట్లాడలేదు. ఎందుకంటే బీజేపీకి తెలుసు రేపు మళ్లీ ముఖ్యమంత్రి అయ్యేది జగనే అని. ఆ తర్వాత జగన్ సపోర్ట్ బీజేపీకి కావాలని కూడా మోడీకి తెలుసు. అందుకే జగన్ గురించి ఘాటు విమర్శలు చేయలేదు. మోడీ ప్రసంగం విన్న ప్రతి ఒక్కరికి ఆయనకు జగన్ మీద కోపం లేదన్న విషయం అర్థమైంది. ఎందుకంటే గత 5 ఏళ్లలో ఎన్నోసార్లు జగన్ పార్లమెంట్ లో సాయం చేశాడు కాబట్టి. సాయం చేసిన వాడిపై కోపం పెట్టుకుని తిట్టిన వాడిని ప్రేమించడానికి మోడీ ఏమీ మూర్ఖుడు కాదు, బాబును మించిన మేధావి. ఈ విషయం బాబు మరియు ఆయన దత్తపుత్రుడికి ఎప్పుడు అర్థం చేసుకుంటారో మరి. సో మొత్తానికి బాబు కథ అడ్డం తిరిగిందనమాట.